This conference will now be recorded. Hello friends, good evening and welcome back and let's start. సో ఈరోజు సెషన్లో యాక్చువల్గా నా ప్లాన్ ఏంటంటే సర్వీసెస్ గురించి చెప్పాలండి. అయితే ఏంటంటే ఈరోజు కొంచెం 45 మినిట్స్ సెషన్ తీసుకోవాలి. నేను కొంచెం ఒక చిన్న పని ఉంది యాక్చువల్గా, కొంచెం పర్సనల్ పని. అందుకోసం ఏం చేద్దామంటే మనం ఏం చేద్దామంటే అప్గ్రేడ్ కాప్స్ అప్గ్రేడ్ ఆర్ క్లస్టర్ అప్గ్రేడ్ గురించి చూద్దాం. మనం క్లాప్స్ క్లస్టర్ తో అంటే నాట్ ఓన్లీ కాప్స్, బేసిక్ గా తర్వాత మీకు మేనేజ్డ్ క్యూబర్నిటీస్ ఏది తీసుకున్నా కూడా క్లస్టర్ అప్గ్రేడ్ ఎలా జరుగుతుంది అనేది మీకు తెలియాలన్నమాట. దానికోసం నేను ఏం చేస్తానంటే ఆల్రెడీ ఫస్ట్ లెట్స్ లాగిన్ టు దిస్ సర్వర్. మన ప్లాన్ ఏంటంటే దీంతో లాగిన్ చేసి మీకు క్లస్టర్ అనే దాన్ని డిప్లాయ్ చేస్తాం. అయితే మీకు వన్ ఆఫ్ ద స్విచ్ ఏంటంటే మనం ఓకే, సో ఇక్కడికి వచ్చి నేను కంట్రోల్ R అని చెప్పి కాప్స్ క్రియేట్ అన్నప్పుడు మీరు చూసినట్లయితే మీకు ఇలా ఉంది కదా. మీకు నా ఇలా తీసుకున్నప్పుడు ఇక్కడ మనం క్యూబర్నిటీస్ వర్షన్ కూడా ఇవ్వచ్చు అనమాట మీకు. ఓకే, సో నేనేం చేస్తాను కాప్స్ క్యూబర్నిటీస్ వర్షన్ స్విచ్ అన్నాం అనుకోండి మీకు. మనం డిప్లాయ్ చేసేటప్పుడు స్విచ్ వర్షన్ ఇవ్వచ్చు అనమాట మీకు. సో ఎలాగంటే హైఫన్ క్యూబర్నిటీస్ వర్షన్ అని ఒక స్విచ్ అనేది ఇవ్వచ్చు యాక్చువల్గా మీకు. సో నార్మల్గా అయితే దీంట్లో ఉంటుందన్నమాట క్యూబర్నిటీస్ వర్షన్ అని చెప్పి. అట్లా కాకుండా మనం డిప్లాయ్మెంట్ చేసేటప్పుడు ఎడిట్ అండ్ చేంజ్ ఇట్ టు ఉంది. ఇక్కడికి వచ్చి ఏం చేద్దాం మనం, యాజ్ ఆఫ్ నౌ మీరు చూసినట్లయితే నేను కాప్స్ వర్షన్ అని ఉంది మీకు. ఓకే, కాప్స్ వర్షన్ వచ్చి 1.2.8 ఉంది. అయితే ఇమాజిన్ నేను ఏం చేస్తాను ఇప్పుడు గూగుల్కి వచ్చి కాప్స్ గిట్ హబ్ అంటానండి మీకు. కాప్స్ గిట్ హబ్ అన్నప్పుడు యాజ్ ఆఫ్ నౌ 1.28.4 వచ్చినప్పుడు మీకు కిందకు వచ్చాం అనుకోండి మీకు ఇక్కడ చేంజ్ లాగ్ ఉంది, రిలీజ్ దిస్ వన్. సో కాబట్టి చేంజ్ లాగ్ ఏముంది ఇక్కడ మీకు, దీని లోపలికి వస్తే మనకు తెలియాలన్నమాట మీకు ఏమేమి సపోర్ట్ చేస్తుంది అని చెప్పి. మీకు మీకు మొత్తం వచ్చింది చూడండి అంతా కూడా. అట్లే కాకుండా రిలీజ్ నోట్స్ ఉండాలండి. ఒక్క నిమిషం ఆగండి. నేనేం చేస్తాను మీకు లేకపోతే ఒక పని చేద్దాం. ఇక్కడికి వచ్చి నేను మీ కేటెస్ ల్యాబ్ ఫైల్స్ రండి. కాప్స్ క్లస్టర్ అప్గ్రేడ్ అని ఒకటి ఇచ్చి ఉంటాను మీకు. ఇట్లా ఇవ్వాలన్నమాట మీకు. మీరు చూసినట్లు ఇట్లా ఇవ్వాలి బై ద వే మీకు. సో నేనేం చేస్తాను క్యూబర్నిటీస్ వర్షన్ అని చెప్పి మీకు ఇక్కడికి వచ్చి మనం ఏదన్నా ఇక్కడ వచ్చి నేను ఏం చేస్తాను 1. ఎంత ఉంది మనకి 1.27.0 తీసుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, నాకు 1.27 డిప్లాయ్ చేయాలని మా రిక్వైర్మెంట్ అనుకోండి మీకు. ఓకే, సో ఇక్కడికి వచ్చి ఏం చేద్దాం, ఇక్కడ ఇచ్చి ఉంటాను చూడండి మీకు. ఫస్ట్ వచ్చి డిప్లాయ్ చేస్తాము. డిప్లాయ్ చేసినాక తర్వాత ఏం చేస్తామంటే కాప్స్ అప్గ్రేడ్ క్లస్టర్ చెప్తుంది అనమాట ఏ వర్షన్ నుంచి ఎక్కడి దాకా రావచ్చు అని చెప్పి మీకు. సో నేను ఇది లెట్స్ డూ వన్ థింగ్. ఇక్కడికి వచ్చి ఎంటర్ కొడదాం మీకు. లెట్స్ సి, సో మనం డిప్లాయ్ చేసేటప్పుడే 1.27.0 అనేది ఉంది అని చెప్తుందండి మనకి మీకు. సో కాబట్టి నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి కాప్స్ వ్యాలిడేట్
క్లస్టర్ అని చెప్పి మనం ఏం చేద్దాం ఇక్కడ ఇది చెక్ చేద్దాం మీకు. ఓకే, సో కాబట్టి ఇదేం జరగాల, మీకు ఒక 3 నోడ్స్ డిప్లాయ్ చేస్తుంది. 3 నోడ్స్ డిప్లాయ్ చేసి అండ్ యాజ్ పర్ దిస్ వన్ మనకి ఏం జరగాలంటే 1.27.0 వస్తుందండి మీకు. నౌ ఫస్ట్ ఈ క్లస్టర్ అనేది డిప్లాయ్ చేస్తాము. క్లస్టర్ ని డిప్లాయ్ చేసి దాని లోపల ఏదైనా ఒక అప్లికేషన్ ఏమన్నా రన్ చేద్దాం. మల్టిపుల్ పాడ్స్ ఉండే అప్లికేషన్ ఒకటి రన్ చేద్దాం. రన్ చేసినాక ఏం చేస్తానంటే మనకి ఆ అప్లికేషన్ మల్టిపుల్ పాడ్స్ రన్ అవుతున్నాయి కాబట్టి అప్లికేషన్ డౌన్ అవ్వకుండా మనకి అది రన్ అవుతుందా లేదా, మన అప్లికేషన్ రన్ అవుతుందా లేదా మనం చెక్ చేయాలన్నమాట మీకు. సో అది మనం టెస్ట్ చేయాలా. నా ప్లాన్ వచ్చి అది అచీవ్ చేయడం. సో కాబట్టి ఆబ్వియస్ గా మనకి 1.27 క్లస్టర్ క్రియేట్ అవుతుందో లేదో ఫస్ట్ చూద్దాం మనం. ఓకే, క్రియేట్ అయిపోయినాక దాన్ని అప్గ్రేడ్ చేయాలి మనకి. బట్ మనం అప్గ్రేడ్ అని ఇచ్చినప్పుడు అది చెప్తుంది అనమాట మనకి ఎంతవరకు మాక్సిమం అప్గ్రేడ్ చేయొచ్చు అని చెప్పి. బట్ లెట్స్ సి అంటే డైరెక్ట్ గా 1.27 నుంచి 1.29 అట్లా రావడానికి ఉండదు. స్టెప్ బై స్టెప్ అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉంటుందండి మీకు. అంటే అర్థం ఏంటంటే 1.27 నుంచి 1.2710 కి అప్గ్రేడ్ చేసి మళ్ళీ అక్కడి నుంచి అంటే మల్టిపుల్ స్టెప్స్ లో అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం అవుతుంది. ఎందుకంటే 1.270 నుంచి దీనికి అవసరం లేదు. ఇక్కడికి వచ్చి 1.27.0 టు 1.27.10 అయితే మీరు డైరెక్ట్ గా అప్గ్రేడ్ అయిపోతుంది అనమాట మీకు. బట్ ఇక్కడికి వచ్చి నెక్స్ట్ మనం ఏం చేయాలా, ఇక్కడికి వచ్చి దెన్ 1.28.0 చేయడానికి ట్రై చేయొచ్చు. వస్తుందో లేదో మనం ట్రై అంటే మల్టిపుల్ టైమ్స్ లో మనకి అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం వస్తుంది అనమాట మీకు. సో ఫస్ట్ లెట్ ఇట్ కమ్ మీకు. సో సర్వర్స్ అంతా డిప్లాయ్ అవుతుందో లేదో చూద్దాం. రీఫ్రెష్ చేశాను అనుకోండి ఇక్కడ. ఓకే, సో మీరు చూస్తే డిప్లాయ్ అవుతున్నాయండి. ఒక కంట్రోల్ నోడ్, 3 వచ్చి వర్కర్ నోడ్లు, T3 మీడియం బై ది వే. ఓకే, మనం ఏదైతే కాన్ఫిగరేషన్ ఇచ్చామో ఆటోమేటిక్ గా అది తీసుకొని మీకు డిప్లాయ్ అవుతుంది మీకు. సరే, వన్స్ దట్ ఈస్ డన్, ఇక్కడ ఏముంది మీకు స్టెప్స్ ఏంటంటే మనకి కొన్ని మనం ఇది ట్రై చేస్తున్నాము. ఆ తర్వాత కాంప్స్ అప్గ్రేడ్ క్లస్టర్ అని చూడండి. అప్గ్రేడ్ క్లస్టర్ అన్నప్పుడు మనకి ఏం కనిపించాలంటే మీకు ఇక్కడ క్లస్టర్ క్యూబర్నెటీస్ వర్షన్ అని చెప్పి మనకి ఇట్లా వస్తుంది అనమాట. ఓల్డ్ వర్షన్ అంటే అది 1.27.0 రావాలి, అక్కడ నుంచి ఇది రావాలి. సో కాబట్టి నేను ఇది అప్డేట్ చేస్తాను. యాక్చువల్ గా ఇది ఓల్డ్ ఉంది కాబట్టి నా ప్లాన్ ఏంటంటే ఇక్కడికి వచ్చి సో పాతది కాకుండా ఇది ఇక్కడ ఇస్తాను మీకు ఇక్కడ ఇచ్చి. ఓకే, ఒకవేళ మనం సక్సెస్ఫుల్ గా అంతా మైగ్రేట్ చేయగలిగితే ఇది తీసేస్తానండి మీకు. సో ఇది కూడా ఏం చేస్తాను ఇక్కడ మీకు ఏ వర్క్ తెలియాలి కదా మీకు, డూప్లికేట్ వర్షన్ అని చెప్పి ఇక్కడికి నేను ఈ కాప్స్ వర్షన్ వాడాను. నా ఫస్ట్ కాప్స్ అప్గ్రేడ్ క్లస్టర్ అని చెప్పి మనం ఏం చేస్తాం ఇక్కడ మీకు అప్గ్రేడ్ క్లస్టర్ -s అని ఇద్దాము. సో వన్స్ ఇది ఏం చేస్తుందంటే మీకు స్టేట్ సింక్ టు కాప్స్ బకెట్ అనమాట, బకెట్ అవుతుంది. లేదా అప్డేట్ క్లస్టర్ అని చెప్పి మీకు ఇట్లా ఇచ్చి బెస్ట్ ఏంటంటే మీకు కాప్స్ రోలింగ్ అప్డేట్ క్లస్టర్ అని చెప్పి ఇలా ఇచ్చామనుకోండి ఆటోమేటిక్ రావాలి. రోల్ బ్యాక్ వెళ్ళాలనుకోండి ఇట్లా అనమాట. మళ్ళీ వెనక్కి పోవాలంటే కాప్స్ ఎడిట్ క్లస్టర్ అని చెప్పి మళ్ళీ వర్షన్ చేంజ్ చేసామనుకోండి మీకు బయటకు వెళ్తుంది అనమాట. సరే, ఇది వచ్చే లోపల మనం ఏం చేస్తామంటే మన దగ్గర మీకు మల్టిపుల్ క్లస్టర్స్ మేనేజ్ చేయాల్సి వచ్చింది అనుకోండి. ఇమాజిన్ మీకు మల్టిపుల్ క్లస్టర్స్ మేనేజ్ చేయాల్సి వచ్చింది అనుకోండి మీకు అప్పుడు ఏమవుతుందంటే మల్టిపుల్ ఫైల్స్ ఉంటాయండి మీకు. మల్టిపుల్ క్యూబ్ కాన్ఫిగ్ ఫైల్స్ ఉంటాయి యాక్చువల్ గా. మరి మల్టిపుల్ క్యూబ్ కాన్ఫిగ్స్ ఫైల్స్ మర్జ్ చేయొచ్చు. బట్ దెర్ ఈస్ సమ్ 2 టూల్స్ ఉన్నాయన్నమాట, అది చాలా యూజ్ అవుతాయి మీకు. అది డౌన్లోడ్ చేసి పెట్టుకోండి మీకు. ఒకటి వచ్చి క్యూబ్ సిటిఎక్స్ అంటాం మీకు. ఇంకోటి వచ్చి క్యూబ్ ఎన్ఎస్ అంటాం మీకు 2 టూల్స్ ఉంటాయన్నమాట మీకు. అవి ఎక్కడి నుంచి తీసుకురావచ్చు అంటే మీకు ఫ్రీ టూల్స్ అన్నమాట. క్యూబ్ సిటిఎస్ గిట్ హబ్ అని వెళ్ళారనుకోండి, ఇక్కడికి రండి. ఇక్కడికి వచ్చి
ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు లైనక్స్ ఎక్స్ ఓకే ఇది. సో ఫస్ట్ కాపీ లింక్ అని చెప్పి నేనేం చేస్తాను సిడి యూజర్ లోకల్ బిన్ అని చెప్పి wget అని చెప్పి దీన్ని డౌన్లోడ్ చేద్దాం. ఆ తర్వాత ఫర్దర్ గా మళ్ళీ కిందకు వచ్చి నేను ఏం చేస్తాను ఇక్కడ మళ్ళీ ఇంకోటి కూడా ఉండాలా ఇది. ఓకే ఒకటి వచ్చి మీకు క్యూబ్ సిటిఎక్స్, ఇంకోటి వచ్చి క్యూబ్ నెస్ట్. నేను ఏం చేస్తాను టార్ అని చెప్పి -xzvf అని చెప్పి నేనేం చేస్తాను ఫస్ట్ ఇది ఇస్తాను మీకు. తర్వాత తీసేసి మీకు ఓకే సో rm-rf అని చెప్పి రిమూవ్ చేసేద్దాం. ఇది ఓకే గుడ్. సో కాబట్టి నేనేం చేస్తాను మీకు క్యూబ్ సిటిఎక్స్ వర్షన్ అన్నాం అనుకోండి, హైఫన్ వర్షన్ ఇద్దాం. ఓకే క్యూబ్ ఎన్ఎస్ హైఫన్ వర్షన్. సో క్యూబ్ సిటిఎక్స్ వచ్చి మనకి మల్టిపుల్ క్లస్టర్స్ ఉన్నాయనుకోండి, వాటి మధ్య మనకి చేంజ్ అవ్వడానికి యూజ్ అవుద్ది. క్యూబ్ ఎన్ఎస్ వచ్చి మీకు మల్టిపుల్ నేమ్ స్పేసెస్ మధ్య చేంజ్ అవ్వడానికి మీకు యూజ్ అవుతుంది అనమాట. ప్రస్తుతానికి ఒకే క్లస్టర్ ఉంది, బట్ తర్వాత మీకు క్యూబ్ ఎన్ఎస్ చూపిస్తాను ఎలా జరుగుతుందని. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్లస్టర్ అనేది అప్ అవుతుందా లేదా అని చెక్ చేద్దాం మీకు. ఓకే పాడ్స్ అన్ని కూడా రెడీ అయినాయి, ఒక నోడ్ తప్పితే మిగతా అన్ని రెడీ అయినాయి అండి మీకు. ఫస్ట్ నోడ్ అన్ని కూడా ఓకే అన్ని రెడీ అయినాయి. ఈ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం నాకు ఇది రావాలి మీకు. సో దాని మీద మనం ఏం చేద్దామంటే ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేద్దాం. ఇప్పుడు అంతా అప్ అయిపోయినాక ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేద్దాం. అండ్ అప్లికేషన్ షుడ్ బి రీచబుల్ ఫ్రమ్ ఆల్ ద పాడ్స్ అన్నమాట మీకు. నా తర్వాత మనం అప్ అయిపోయింది చూడండి, నేను ఏం చేస్తాను కేయు గెట్ నోడ్స్ అన్నప్పుడు మీరు గమనించినట్లయితే ఇదండి పరిస్థితి. మీరు చూసినట్లయితే కేయు గెట్ నోడ్స్ అన్నప్పుడు ఇలా వచ్చింది. సో నేనేం చేస్తాను మనకి ఓకే ఇలా ఇస్తాను. సో ఇది పైన తీసేస్తానండి మీకు, ఇది ఓల్డ్ కోడ్ కాబట్టి ఇలా ఇద్దాం మీకు. ఓకే ఫైన్. సో నెక్స్ట్ మనం ఏం చేద్దాం ఇక్కడ మీకు ఇది చూసినట్లయితే వీళ్ళు ఏమంటున్నారంటే కేయు క్రియేట్ గైస్ ఒక్క నిమిషం అండి, గివ్ మీ 1 minute. సారీ గైస్. సో మనం వచ్చి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తున్నాం క్యూబ్ సిటిఎల్ క్రియేట్ అని చెప్పి ఈ రెండు ఎగ్జిక్యూట్ చేద్దాం మీకు. ఓకే ఒక ఎంజిన్ సింపుల్ ఎంజిన్ లేకపోతే నా ప్లాన్ ఏంటంటే ఇక్కడికి వచ్చి ఇట్లిద్దాం. ఇచ్చేసి రిప్లికాస్ నేను ఏం చేస్తాను మీకు ఒక 6 రిప్లికాస్ ఇచ్చి ఈ రెండింటిని కూడా డిప్లాయ్ చేస్తానండి మీకు. ఓకే సో లెట్స్ డిప్లాయ్ దిస్ మీకు. సో ఇక్కడికి వచ్చి ఇలా ఇద్దాం మీకు. ఓకే సో ఇది రావాలా, దాంతో పాటు ఎస్విసి అంటే మీకు ఒక లోడ్ బ్యాలెన్సర్ కూడా యాడ్ అవుతుంది చూడండి మీకు. ఓకే ఇది లోడ్ బ్యాలెన్సర్ సర్వీస్ లేండి, మీకు రేపు మాట్లాడదాం ఇన్ డీటెయిల్ గా, మీకు ఐడియా వస్తుంది మీకు. సో కాబట్టి నా పాయింట్ ఏంటంటే వన్స్ ఇదంతా కూడా మీకు అంతా కూడా రన్ అవుతున్నప్పుడు నా ప్లాన్ ఏంటంటే ఫస్ట్ అప్లికేషన్ కి రీచబిలిటీ ఉందా లేదా చెక్ చేద్దామండి మీకు. ఓకే అంతా కూడా రన్ అవుతుంది అండ్ లెట్స్ సి.
సో లోడ్ బ్యాలెన్సర్ క్లాసిక్ డిప్లాయ్ అయింది. అదే నేను ఎనటేషన్ గాని యాడ్ చేస్తుంటే నాకు నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ అయ్యేది. బట్ ఇట్స్ ఓకే, డిప్లాయ్ అవుతుంది కదా మీకు. లెట్ ఇట్ కమ్. ఓకే, వన్స్ ఇక్కడికి వచ్చి మనం ఏం చేయొచ్చు అంటే, ఇక్కడికి వచ్చి టార్గెట్కి వచ్చి అనుకో, టార్గెట్ ఇన్స్టెన్సెస్ వస్తే మీకు అన్ని యాడ్ అయినాయి చూడండి. ఇవన్నీ కూడా అవుట్ ఆఫ్ సర్వీస్ ఉంది, బట్ అన్ని యాడ్ అవుతాయి అనమాట. ఇన్ సర్వీస్ అని రావాలి మీకు. సో లెట్స్ సి, మీకు ఇక్కడ ఇన్స్టెన్స్ రిజిస్ట్రేషన్ ఈ స్టిల్ ఇన్ ప్రోగ్రెస్ అని వస్తుంది ఇక్కడ మీకు. ఓకే, సో నేను ఏం చేస్తాను, ఇది తీసుకొచ్చి ఓకే గుడ్, ఇది డిప్లాయ్ చేసి మనకి మీకు ఎక్కడ ఉందండి, లెట్స్ కమ్ హియర్. అన్ని వచ్చినాయి. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చి నేను ఇది యాక్సెస్ చేశాను అనుకోండి, ఆబ్వియస్ గా వెనక్కున్న ఏపీఐ కనెక్ట్ అవ్వాలా. ఏపీఐ కనెక్ట్ అయ్యి ఇక్కడికి వచ్చాను అనుకోండి, నాకు ఏది వస్తుందో ఇక్కడ వస్తుంది. సో లెట్స్ డూ వన్ థింగ్, నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి మీకు వైల్ ట్రూ డూ కర్ల్ హైఫన్ SLW అని చెప్పి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఇలా ఇచ్చి, సారీ మీరు చూసినట్లయితే కర్ల్ వచ్చిన ప్రతిసారి లోడ్ బ్యాలెన్స్ కొత్త కనెక్షన్ అనుకుంటుంది. అందుకే మీకు పాడ్ పేర్లు మారుతూ ఉన్నాయి చూడండి, అన్ని కూడా డిఫరెంట్ పాడ్ పేర్లు వెళ్ళిన దానికే మళ్ళీ వెళ్దు, మీకు రిపీట్ అవుతూ ఉంటాయి చూడండి, కొత్త కొత్త వస్తూ ఉంటుంది అనమాట మనకి. ఓకే సరేనా, మనకంటే మీకు కరెక్ట్ గానే పోతూ ఉంటుంది అనమాట. మీకు మీరు కూడా యాక్సెస్ చేయొచ్చు. లెట్ మీ డూ వన్ థింగ్, ఇక్కడికి వచ్చి చాట్ లో పెడుతున్నాను చూడండి, మీరు కూడా యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడ మీకు ఇలా కూడా చేయొచ్చు. స్లాష్ ఇక్కడికి వచ్చి నేను డాక్స్ అన్నాను అనుకోండి, నాకు ఏపీఐ కూడా రావాలన్నమాట. మీకు స్వాగర్ ఏపీ అని చెప్పి ఇట్లా వస్తుంది అనమాట. ఇక్కడికి వచ్చి నేను గెట్ S3 అన్నాను అనుకోండి, ఇక్కడ వచ్చి US-East-1 అంటే ఎగ్జిక్యూట్ అన్నాం. మేబీ ఎర్రర్ రావచ్చు నాకు, కనెక్షన్ ఇట్లా అంటే పర్మిషన్ లేదనమాట. అట్లా కాకుండా VPC రావచ్చు ఏమో, ట్రై చేస్తాను. ఇక్కడికి వచ్చి US-East-1 అన్నాను అనుకోండి, మీకు అంటే పర్మిషన్ లేదండి, పర్మిషన్ లేకపోవడం వల్ల ఎట్లా వస్తుంది మీకు. ఎనీవే ఇదంతా పని చేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, నౌ వి నీడ్ టు KU గెట్ నోడ్స్ అన్నాను కదా, ఇట్లా 1.27 ఉంది. నౌ నేనేం చేస్తాను ఇక్కడ, బై ద వే నేను ఏదైతే ఇచ్చానో మీకు ఇది కాపీ చేసి ఓపెన్ చేస్తాను, ఆగండి. KTS B20 ఇక్కడికి వచ్చి నేను ఓపెన్ విత్ కోడ్ అని చెప్పి ఏం జరగాలంటే, వైల్ ట్రూ కర్ల్ అని చెప్పి నేనేం చేస్తాను ఇక్కడ మీకు ఇట్లా వస్తున్నాం, ఇది కాపీ చేసి ఇలా ఇస్తాను మీకు. సరే, ఇప్పుడు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, కాప్స్ అప్గ్రేడ్ క్లస్టర్ అన్నాను అనుకోండి, మీకు కాప్స్ అప్గ్రేడ్ క్లస్టర్ అని ఇచ్చినప్పుడు ఇలా వచ్చి నేను ఇలా ఇచ్చామనుకోండి, ఇది ఏం చేస్తుంది చూడండి. ఓకే, ఓల్డ్ వచ్చి ఇలా వచ్చింది మీకు. సో నేను ఏం చేస్తాను, కాప్స్ అప్గ్రేడ్ క్లస్టర్ ఉన్నప్పుడు ఇది పరిస్థితి మీకు. సో కాబట్టి లెట్స్ ఇది తీసుకుందాం మనం.
సో ఇలా ఇచ్చాం అనుకోండి, మీకు కాప్స్ అప్గ్రేడ్ క్లస్టర్ అంటే మీకు ఈ విధంగా కనిపిస్తుంది మీకు. ఓకే, మరి మీకు ఏది న్యూ ఏది ఓల్డ్ అని కనిపిస్తుంది. ఓకే, అవునా? సరే, ఫైన్. సో నెక్స్ట్ మనం ఏం చేద్దాం ఇక్కడ, ఫస్ట్ కాప్స్ అప్గ్రేడ్ క్లస్టర్ అని చెప్పి మనం ఏం చేయాలి, ఇది ఇవ్వండి యాక్చువల్గా మీకు. ఇది తీసుకొచ్చి పేరు ఇవ్వాల్సిన పని లేదు, బట్ నేను ఏం చేస్తానంటే కాప్స్ అప్గ్రేడ్ క్లస్టర్ అని చెప్పి -ఎస్ అని చెప్పి ఇట్లా ఇచ్చాను అనుకోండి మీకు. మనం ఇలా ఇస్తే ఇది ఏం చేస్తుందంటే మీకు ఇది తీసుకెళ్ళి మీకు దీంట్లో అప్డేట్ చేస్తుంది అనమాట. మీకు ఎక్కడ మీ దీని పేరేంటి, లెట్ మీ కమ్ హియర్, ఇక్కడ ఇస్తాను. ఇది ఏం చేస్తుందంటే ఇది ఇట్లా ఇచ్చినప్పుడు మీకు ఇది స్టేట్ లో సింక్ చేస్తుంది అక్కడ. అంటే బకెట్ ఉంటుంది కదా, బకెట్ లో మీకు ఇది సింక్ చేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే రోలింగ్ అప్డేట్ అని చెప్పి ఇది ఇస్తాం మనం. అప్పుడు రోల్అవుట్ అంటే ఇప్పుడల్లా రోల్అవుట్ స్టార్ట్ కాదండి. మీరు చూసారనుకోండి, బ్యాక్ వచ్చి ఇక్కడ సర్వర్స్ అంటే మీకు S3 బకెట్ లో అప్డేట్ చేసింది, కానీ ఇక్కడ మీకు అప్పుడే స్టార్ట్ కాదు యాక్చువల్గా, ఇంకా అట్లే ఉంది చూడండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే బ్యాక్ వచ్చి నేను రోల్ అవుట్ క్లస్టర్ అని ఇస్తా. ఇలా ఇచ్చి ఎస్ అవసరం లేదనుకుంటానే, బట్ చూద్దాం. మీకు ఇది ఏం చేస్తుంది, మీకు ఇక్కడ చూస్తే మీకు డిటెక్టెడ్ సింగిల్ కంట్రోల్ పెయిన్ ఓంట్ డిటాచ్ బిఫోర్ డ్రైనింగ్. మీకు ఇది ఏం చేస్తుంది, మీకు నో రోలింగ్ అప్డేట్ రిక్వైర్డ్, clusters has been applied to the cloud, but ఎందుకు రావట్లేదు రోలింగ్ అప్డేట్ క్లస్టర్? రెడీ. Exporting cube config, okay. You may changes may required. -force అని ఇద్దామా మనకి. ఫోర్స్ రోలింగ్ అప్డేట్ క్లస్టర్ అని చెప్పి మీరు వెళ్ళారు అనుకోండి, రోలింగ్ అప్డేట్ క్లస్టర్ -s ఫోర్స్, ఓకే. డు నాట్ వ్యాలిడేట్ పైకి వచ్చాను. రోలింగ్ అప్డేట్ -s nodes will be drained and cluster will be added, update. సరే, -s అని ఇచ్చినా కూడా ఆటోమేటిక్ గా ఒకటే ఉండడం వల్ల ఇబ్బంది వస్తుందేమో మీకు. ఇక్కడికి వచ్చి నేను ఫోర్స్ అని ఇచ్చాము అనుకోండి మీకు. నౌ లెట్స్ సీ. ఇలా ఇద్దాం. సో కాబట్టి ఇప్పుడు ఏం జరగాలి యాక్చువల్ గా, ఏం చేస్తో చూద్దాం. ఫస్ట్ ఏం చేస్తుందంటే టెయింటింగ్ వన్ నోడ్ కంట్రోల్ ప్లేన్ అని చేస్తుంది యాక్చువల్ గా. సో ఇది ఏం చేస్తుంది, మీకు సర్వర్ ని మీ కంట్రోల్ ప్లేన్ ని తీసేస్తుంది. దీంతో ఒక డేంజర్ ఉంది యాక్చువల్ గా, బట్ చూద్దాం ఆగండి. మీకు ఇది ఏం చేస్తుందంటే ఇక్కడ చూసారంటే మీకు షట్ డౌన్ ఉంటుంది. షట్ డౌన్ చేసి మీకు టెర్మినేషన్ కాదు, షట్ డౌన్ చేస్తుంది చూడండి మీకు. అయితే ఇంపార్టెంట్ ఏంటంటే మన అప్లికేషన్ డౌన్ కాకూడదు. మన అప్లికేషన్ పాటికి అది దానికి సంబంధం లేదనమాట మీకు. అది ఎక్కడ డౌన్ కాకూడదు, దాని పాటికి అది పోతూ ఉండాలి మాకు. అది అందుకే మేజర్ గా నేను ఏం చేసి ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేసి అండ్ దెన్ నేను అప్గ్రేడ్ చేస్తున్నాను. ఓకే, సో లెట్ సి. మీకు షట్ డౌన్ చేసి ఐ థింక్ మీకు రీబూట్ చేస్తాను అనుకుంటాను. రీబూట్ చేసి మళ్ళీ చేస్తాను అనుకుంటాను. ఒకవేళ అట్లా కాకుండా రీప్లేస్మెంట్ అంటే మొత్తం టెర్మినేట్ చేసేది యాక్చువల్ ఇక్కడ మీకు. సరే, ఇక్కడ ఏం చెప్తుంది మీకు,
చూడండి, ఇది ఒక సమస్య రావచ్చు. ఒకే ఒక మాస్టర్ సర్వర్ ఉంటే ఇలాంటి తలనొప్పులు వస్తాయి. కానీ మాస్టర్ సర్వర్ డౌన్ అయినంత మాత్రాన మీ అప్లికేషన్ డౌన్ కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. వన్ ఆఫ్ ది ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటంటే, నాకు మాస్టర్ సర్వర్ డౌన్ అయిపోయింది, నేను ఏం చేయాలి అంటే, సో మాస్టర్ డౌన్ అయితే మీరు క్లస్టర్ ని మేనేజ్ చేయలేరు మీకు. బట్ మీకు మీ అప్లికేషన్ డౌన్ కాదు. మీకు దాంతో పాటు వర్కర్ నోడ్లు పోతే ఇంకేం చేయలేం. కానీ యాజ్ ఆఫ్ నౌ మీరు చూస్తే ఇక్కడ మీ అప్లికేషన్ ఏమి ఇంపాక్ట్ కాలేదు చూడండి. బట్ చూద్దాం మీకు. ఇది చూసారా, మీరు చూస్తే కొత్త కంట్రోల్ ప్లేన్ మెషిన్ క్రియేట్ అయింది చూడండి. మీకు కొత్త కంట్రోల్ మెషిన్ వచ్చింది మీకు, అండ్ ఇది టెర్మినేట్ అయిపోయింది చూడండి. అదే నేను టెర్మినేట్ అవ్వాలని చూస్తున్నాను, టెర్మినేట్ అయిపోయింది. సో ఫస్ట్ కంట్రోల్ ప్లేన్ అనేది అప్డేట్ కావాలండి మీకు ఫస్ట్ కంట్రోల్ ప్లేన్ అప్డేట్ అవుతుంది. ఆ తర్వాత ఏంటంటే వర్కర్ నోడ్లు 1 by 1 మీకు కావాలన్నమాట. అప్పుడు ఏమవుతాయి, అన్ని ఒకేసారిగా 1 by 1 అవుతాయి. కాబట్టి మీకు ఏం జరుగుతుంది, మీ అప్లికేషన్ కూడా డౌన్ కాదనమాట. అఫ్ కోర్స్ ఇప్పుడు 6 ఉన్నాయి, 6 పాడ్లు రన్ అవుతున్నాయి. రెండుగా మనకి 3 నోడ్లు రన్ అవుతున్నాయి. ఒక దాంట్లో 2 పాడ్లు. కాబట్టి 1 by నోడ్ జరుగుద్ది. కాబట్టి రిప్లికా సెట్ ఏం చేస్తుంది, ఒక నోడ్ డౌన్ అయిపోతే ఆటోమేటిక్ గా మీకు ఆ పాడ్స్ ని వేరే దగ్గర స్టార్ట్ చేస్తుంది అనమాట. సో కాబట్టి మీకు అప్లికేషన్ డౌన్ అవడానికి చాలా చాలా తక్కువ ఛాన్స్ ఉంది మీకు. ఓకే, సో లెట్స్ సీ. ఓకే, మీకు సర్వర్ అయితే అప్ అయిపోయిందండి మీకు. బట్ నాకు కావాల్సింది వచ్చి మీకు అదంతా వచ్చేసరికి కొంచెం టైం పట్టుద్ది. ఆటోమేటిక్ ఏం చేస్తుందంటే, వన్స్ అప్ అయిపోయినాక కొత్త సర్వర్ వచ్చింది, కానీ దాని ఐపీ అడ్రస్ మారాలి. యాక్చువల్గా దాని ఐపీ అడ్రస్ మారి మీకు అప్డేట్ అవ్వాలి, అండ్ దెన్ ఇది మళ్ళీ కనెక్ట్ అవుతుంది. ఆ తర్వాత ఏంటంటే అది వర్కర్ నోడ్ బై వర్కర్ నోడ్ మీకు అప్డేట్ చేస్తుంది. బై ది వే మీకు వర్కర్ నోడ్ బై నోడ్ చేయాలా. అయితే పాత సర్వర్ పోయింది కాబట్టి కొత్త సర్వర్ యొక్క ఐపీ ఏంటి ఇక్కడ చూసాను అనుకోండి. కొత్త సర్వర్ యొక్క ఐపీ 44.211.253.30 మీకు, అవునా? కాబట్టి డిఎన్ఎస్ అనేది అప్డేట్ కావాలి మనకి. ఓకే, ఇక్కడ మీరు గమనించినట్లయితే మీకు నేను లోడ్ బ్యాలెన్స్ అనేది డిలీట్ చేశానుగా, ఒక్క నిమిషం ఆగండి. వేరే లోడ్ బ్యాలెన్స్ లేదులేండి. ఓకే, గుడ్, ఫైన్. ఎనీవే రిఫ్రెష్ చేద్దాం. 52 కాదు 40s లో అప్డేట్ కావాలి ఇక్కడ మీకు. ఎందుకంటే కొత్తగా వచ్చిన కంట్రోల్ ప్లేన్ యొక్క ఐపీ వచ్చి 44.211 యాక్చువల్గా, అవునా? సో ఇక్కడ ఇంకా ఇది పాతది చూపిస్తుంది. సో కాబట్టి ఏం కావాలంటే ఇది అప్డేట్ చేయాలి మీకు. కొత్తది ఎప్పుడైతే అప్డేట్ చేస్తుందో అప్పుడు రావాలి మనకి. బట్ లెట్స్ సీ. పాయింట్ వచ్చి ఈవెన్ ప్రైవేట్ ఐపీ కూడా 4.146 చూపిస్తుంది. ఇది వచ్చేసరికి మీకు 40.113 అండి మీకు. అదే సింగిల్ నోడ్ ఉంటే ఇదే తలనొప్పి అనమాట మీకు. అంటే సింగిల్ మాస్టర్ ఉంటే ఇదే మీకు కొంచెం ఆలోచించాల్సిందే మనకి. బట్ చూద్దాం. ఇది కాప్స్ కంట్రోలర్ ఆటోమేటిక్ గా అప్డేట్ చేస్తుందా లేకపోతే వచ్చిందిగా ఇక్కడ 40.113. ఒక్క నిమిషం, ఇదే కరెక్ట్ గా యా ఇక్కడ అప్డేట్ అయింది చూడండి మీకు. అప్డేట్ అయిపోయిందా, వచ్చేసింది చూడండి మీకు. ఇప్పుడు కాసేపట్లో మారాలన్నమాట మీకు. ఇక్కడ అదేంటంటే పాత డిఎన్ఎస్ దానికి కనెక్ట్ అవుతుంది మీకు. మీరు చూస్తే పాత డిఎన్ఎస్ కనెక్ట్ అవుతుంది అనమాట మీకు. సో ఎవ్రీ 30 seconds తర్వాత అది మీకు అప్డేట్ అవ్వాలి. కాబట్టి అక్కడ ఎన్ఎస్ లుక్అప్ వచ్చేసి ఇప్పుడు మారిపోయింది చూడండి మీకు. సో కాబట్టి ఏమైపోతుంది మీకు, సో ఇప్పుడు నోడ్ బై నోడ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇక్కడికి వచ్చి మీకు
మీకు ఇప్పుడు డౌన్ అవ్వాలన్నమాట. ఇప్పుడు డౌన్ అంటే అప్లికేషన్ ఎక్కడ డౌన్ కాదు. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, రీఫ్రెష్ చేశాను అనుకోండి, మీకు ఏ నోడ్ బై నోడ్ డౌన్లోడ్ అవ్వాలి, డౌన్ అవ్వాలి మీకు ఇక్కడ. చూద్దాం ఈసారి ఏం తీసుకుంటుంది, మీకు ఏ నోడ్ తీసుకుంటుంది, మీకు నోడ్ 80BC. ఐ థింక్ దీన్ని టార్గెట్ చేస్తున్నట్టుంది, బట్ చూద్దాం ఆగండి. మనకి మీకు అంతా కూడా డ్రైన్ చేస్తుందండి. మీకు మీరు చూసారనుకోండి అంతా డ్రైన్ చేస్తుంది. సో ఇది రిమూవ్ చేసి ఒక్కొక్క నోడ్ ని ఫస్ట్ ఏం చేస్తుందంటే డ్రైన్ చేస్తుంది, డ్రైన్ చేసి డిలీట్ చేసేసి అండ్ దెన్ మళ్ళీ మీకు అప్గ్రేడెడ్ దాంతో మీరు క్రియేట్ చేయాలన్నమాట. మీకు అది దాని పని మీకు. సో లెట్స్ సి క్లస్టర్ వ్యాలిడేటెడ్ రీవాలిడేటింగ్ టెన్స్, మేక్ షూర్ ఇట్స్ సేఫ్ వన్. ఓకే, బట్ ఇక్కడ కనిపించాలి నాకు. డిటాచింగ్ ఇన్స్టెన్స్ చూడండి, టెయింటింగ్ వన్ నోడ్ 16B4. ఏది 16B4? ఇదండి. రీప్లేస్మెంట్ వచ్చింది చూడండి, మీకు రీప్లేస్మెంట్ ఒకటి వస్తుంది. మీకు రీప్లేస్మెంట్ ఒకటి వచ్చిందంటే ఇది రీప్లేస్మెంట్ వచ్చినాక పార్ట్స్ దానికి మూవ్ అవుతాయి, మూవ్ అయిపోయి ఆటోమేటిక్గా పాత్ దాన్ని మీకు రావాలన్నమాట మీకు. సో క్లస్టర్ did not will retry machine FE6 is not yet joined the cluster అండి. సో ఈ విధంగా మీరు చూస్తే ఈ విధంగా మనకి ఏం జరుగుతుందంటే ఒక్కొక్క నోడ్ ని తీసేస్తుంది, ఒక్కొక్క నోడ్ ని తీసేసి ఫస్ట్ రీప్లేస్మెంట్ నోడ్ ఒకటి క్రియేట్ చేస్తుంది, పార్ట్స్ దానికి మూవ్ చేస్తుంది. అండ్ ఏదైతే ఇక్కడికి వచ్చి మీరు చెక్ చేసి స్టిల్ మీ అప్లికేషన్ ఏం డౌన్ కావట్లేదు చూడండి, బాగానే పోతుంది. ఇక్కడ వచ్చి నేను ఏం చేస్తాను, KU get nodes అన్నాను అనుకోండి, మీకు మీరు చూస్తే కంట్రోల్ ప్లేన్ ఇప్పుడు ఇక్కడే వచ్చింది అనమాట. కొంచెం సేపటికి మీకు నేను పని చేస్తాను, మీకు ఒకటి నాట్ రెడీ మోడ్కి రావాలి చూడండి. ఇక్కడ ఏజ్ చెక్ చేయొచ్చు మీరు, ఏజ్ 20 minutes 20 minutes 20 minutes అని ఉంది. మీకు కాసేపటికి ఇక్కడ మీకు అంతా అప్ అయిపోయినాక ఇవన్నీ కూడా మారాలండి. మీకు 127 నుంచి అంతా క్లస్టర్ అంతా అయిపోయినాక మీకు 1.27 28కి రావాలా, బట్ చూద్దాం ఆగండి. మీకు ఇది మారాలి యాక్చువల్, ఎందుకు ఇంకా ఓల్డ్ చూపిస్తున్నాం మీకు, బట్ అంతా అప్గ్రేడ్ అంతా అయిపోయినాక వస్తాను నా ఉద్దేశం. ఇప్పుడు క్లస్టర్ లో ఈ అడిషనల్ నోడ్ అనేది యాడ్ అవ్వాలండి మీకు, బట్ అప్లికేషన్ అయితే డౌన్ కాదు మీకు. మనం ఏం చేద్దాం, మీకు నేను టీమక్స్ అని ఇచ్చి కంట్రోల్ V షిఫ్ట్ ఇలా ఇద్దాం. ఓకే, ఇలా ఇచ్చి దీని పాటికి ఇది పోతూ ఉంటుంది. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, వాచ్ kubectl get ఇలా అందాం. సో కింద వచ్చి మీకు అప్డేట్ అవుతూ ఉంటుంది. మీకు పైన వచ్చి కొంచెం సేపట్లో నోడ్ ఒకటి వచ్చి మీకు డిజేబుల్ కావాలి, షెడ్యూలింగ్ డిజేబుల్ అయిపోయి మీకు ఇక్కడ యాడ్ అవుతుంది కదా, మీకు కొత్త సర్వర్ క్రియేట్ అయినదా, ఆ సర్వర్ కూడా మీకు దీంట్లో యాడ్ అవ్వాలా, మీకు మీ క్లస్టర్ లో యాడ్ అయ్యి ఆ తర్వాత అది ఏం చేయాలంటే పాత్ ఏమన్నా ఉంటే 16B4 పైనుంచి సెకండ్ ఉంది కదా, ఐ థింక్ అది రిమూవ్ అవ్వాలండి. మీకు చూసారా చూడండి, FE6 అని క్లస్టర్ లో ఒక కొత్త మెషిన్ యాడ్ అయింది. మీకు అది రెడీకి రాగానే మీకు పైనుంచి సెకండ్ క్లస్టర్ అయిన 16B4 నాట్ రెడీకి వెళ్ళాలి. మీకు నాట్ రెడీకి వెళ్ళి దాంట్లో ఉన్న పాడ్స్ అన్ని కూడా మీకు ఓకే రెడీకి వచ్చింది. ఓకే గుడ్. ఇప్పుడు ఇది రెడీకి వచ్చింది కాబట్టి అదేం జరగాలండి, మీకు పాత్ది వాటిలో ఒకటి నాట్ రెడీకి వెళ్ళాలా, నాట్ రెడీకి వెళ్ళి ఆటోమేటిక్గా మీకు టెర్మినేట్ అవ్వాలి. మీకు అవుద్దో లేదో చూద్దాం మీకు. సో ఈ విధంగా మీరు చూసినట్లయితే నోడ్ బై ఫస్ట్ కంట్రోల్ ప్లేన్ అనేది మీకు రీప్లేస్ అయిపోతుంది నోడు, ఆ తర్వాత వర్కర్ నోడ్లు వచ్చి మీకు 1 by 1 మీకు రీప్లేస్ అవుతాయండి మీకు. ఓకే లెట్స్ సి. సో ఇదే ఫండా చూసారు, అదిగోండి షెడ్యూలింగ్ డిజేబుల్డ్ అని వచ్చింది. నేను ఏం చేస్తాను, మీకు ఒక ప్రింట్ స్క్రీన్ తీసుకుందాం.
సో ఆబ్వియస్ గా షెడ్యూలింగ్ డిజేబుల్ నాట్ రెడీకి వచ్చింది. నాట్ రెడీ కాబట్టి డిలీట్ అయిపోవాలండి మీకు డిలీట్ అయిపోవాలా మీకు. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక రీప్లేస్మెంట్ అనమాట మీకు. అలాగా 1 by 1 అనేది మీకు వస్తూ ఉండాలి మీకు. ఓకే, ఆ పాత్ చూడండి. నెక్స్ట్ మీకు సో బ్యాక్ వచ్చాను అనుకోండి, మీకు ఇంకోటి కూడా రావాలన్నమాట. మీకు రీఫ్రెష్ చేస్తే మీకు ఓకే, సో కొత్తది ఏమన్నా క్రియేట్ అయిందా మళ్ళీ మీకు అంతా కూడా వచ్చింది. సో టెర్మినేటెడ్ నోడ్ ఇది పోయింది యాక్చువల్గా. సో కాబట్టి నెక్స్ట్ ఇంకోటి రావాలన్నమాట మీకు. సో లెట్స్ సి ఈసారి ఏది టార్గెట్ అవుతుంది. ఈసారి మీరు చూస్తే పైకి వచ్చి చెక్ చేయొచ్చు అనమాట మీకు. ఈసారి నెక్స్ట్ నోడ్ అనేది ఏది ప్లాన్ చేస్తుంది అని చెప్పి ఇక్కడ వచ్చేయాలి మీకు యాక్చువల్గా మీకు. దిస్ మే టేక్ ఏ వైల్ స్టాపింగ్ ఇన్స్టెన్స్. ఓకే, ఇది అయిపోయింది మీకు క్లస్టర్. ఓకే, లెట్స్ సి. సో 2 కొత్తవి వచ్చినాయండి మీకు. తర్వాత ఇంకో 2 కొత్తవి. సో చూస్తే ఒక్కొక్కటి కూడా 5 minutes దాకా పడుతుంది ఫస్ట్ రిమూవ్ చేయడం. బట్ ఎక్కడ కూడా అప్లికేషన్ అనేది డౌన్ కావట్లా. మీరు గమనించినట్లయితే అప్లికేషన్ అయితే మీకు పనిచేస్తూనే ఉంది మీకు. సో హోల్డ్ ఆన్. సో మీకు ఏం చేస్తుంది, ఇంకో క్లస్టర్ ఇంకోటి బయటికి తీయాలి మనకి. సో ఓకే, ఈసారి డిటాచింగ్ ఇన్స్టెన్స్ 180 BC. ఓకే ఫైన్. కొత్తది ఏమన్నా వచ్చిందేమో చూద్దాం. కొత్తగా యాడ్ అయింది ఏమన్నా, ఇనిషియలైజ్ అవ్వాలి. యా, ఇక్కడ వస్తుంది చూడండి మీకు. ఈసారి 1B వస్తుందండి. తర్వాత 1B అని చెప్పి ఇది పోవాలి మీకు. 1Bలో రీప్లేస్ ఇది పోవాలి. ఇది కొత్తగా క్రియేట్ అవుతుంది కాబట్టి మీకు. ఓకే, సో అప్ అయింది. బట్ స్టిల్ మీకు ఇక్కడ అటాచ్ కావాలి మీకు. కొత్తది అటాచ్ కావాలి. అటాచ్ అయ్యి మీకు 180 BC ఈసారి ఇది ఎగిరిపోవాలి మీకు. సో ఇదే ఫండా ఎక్కడికి పోయినా కూడా అండి మీకు, మేనేజ్డ్ క్యూబర్నిటీస్ పోయినా, లైక్ ఈ కేస్ పోయినా లేకపోతే ఏ కేస్ పోయినా కూడా ఫస్ట్ ఎప్పుడు కూడా క్లస్టర్ ని మనం అప్గ్రేడ్ చేస్తాం అనమాట. కంట్రోల్ పైన అప్గ్రేడ్ అవుద్ది, తర్వాత వర్కర్ నోట్స్ అనేది అప్గ్రేడ్ అవుతుంది దాంట్లో కూడా మీకు. సో లెట్స్ సి. ఇక్కడ కనిపించాలా, అటాచ్ చేయాలి మీకు. సో అది అటాచ్ అయినాక మీకు ఇది పోతుంది. అండ్ ఫైనల్ గా మీకు ఒకటి ఉంటుంది, అది మీకు రావాలి. సో నా ప్లాన్ ఏంటంటే అంతా అయిపోయినాక ఇక్కడ ఎందుకు ఇంకా ఇట్లా చూపిస్తున్నాను చూస్తున్నాను నేను మీకు. మనకు v1.28.10 కదా రావాల్సింది. ఇంకా యాక్చువల్గా చాలా మంది ఇది క్యూబర్నిటీస్ వర్షన్ అనుకుంటారు. యాక్చువల్గా దాని లోపల రన్ అవుతున్న ఒక్కొక్క నోడ్ లోపల రన్ అవుతున్న క్యూబ్లెట్ వర్షన్ అండి ఇది. బట్ స్టిల్ ఇది కూడా 1.28.0 దీనికి రావాలి. అంటే ఏది రావాలి మనకి ఇక్కడ చూసామనుకోండి, డాక్యుమెంట్ లో పైకి వచ్చినప్పుడు 1.28.6 అని చెప్పాము. అది మనకు కావాల్సింది. బట్ లెట్స్ సి, అది యాడ్ అవ్వాలి ఫస్ట్. అది అప్ అయిపోయినాక, యాడ్ అయిపోయినాక తర్వాత ఇది పోవాలి మీకు. సో హోల్డ్ ఆన్. ఓకే, యాడ్ అయిందండి మీకు.
మీకు యాడ్ అవ్వాలి. సో కింద మాత్రం అప్లికేషన్ దగ్గర ఇబ్బంది ఏం లేదండి మీకు. సో యాడ్ అయిపోయింది. అండ్ దెన్ 180 బీసీ మనకి పోవాలి ఇప్పుడు మీకు. అందుకే మీరు అప్గ్రేడ్ చేసేటప్పుడు మరీ మీరు 3 నోడ్లు పెట్టకుండా ఒక 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 కంట్రోల్ నోడ్, ఒక వర్కర్ నోడ్ పెట్టుకొని అప్గ్రేడ్ చేయండి. ఈజీగా ఉంటుంది మీకు. బట్ నేనేంటంటే రియల్ టైంకి దగ్గరగా ఉండాలి, ఎలా అప్గ్రేడ్ జరుగుతుందని మీకు తెలియాలి కాబట్టి నేను 3 నోడ్లు తీసుకున్నాను మీకు. అనవసరంగా బిల్లింగ్ కూడా పడుతుంది మీకు. 3 నోడ్లు మొత్తం కొత్తగా క్రియేట్ అయినాయి కాబట్టి ఆబ్వియస్ గా మీకు ఇది పడుతుంది. సో లెట్స్ సి. ఫస్ట్ సర్వర్ మీకు నా షెడ్యూల్ నుంచి పోవాలి మీకు. నాట్ రెడీకి వెళ్ళిపోయి షెడ్యూలింగ్ డిజేబుల్కి వెళ్ళాలా. ఒకసారి డిజేబుల్కి వెళ్ళినాక మొత్తం టెర్మినేట్ అవ్వాలి. అండ్ దెన్ మిగిలింది ఏముంటుంది యాక్చువల్గా మీకు 59D5. 59D5 కాదు, యా పోయిందా, ఓకే గుడ్. మిగిలింది వచ్చి A74 లాస్ట్ది ఉండాలన్నమాట మీకు. ఓకే, ఆల్మోస్ట్ డన్. హోల్డ్ ఆన్. పోయిందిగా, ఓకే గుడ్. సో ఇంకా లాస్ట్ది రావాలండి మీకు. మిగిలింది ఏంటంటే చివరిది, ఇది మిగిలింది యాక్చువల్గా. సో ఇది పోవాలా, దానికి కూడా లెట్స్ గో అండ్ చెక్. వెయిటింగ్ ఫర్ 180 బీసీ పోయింది, ఇంకా కొత్తది రావాలి మీకు. ఓకే, ఓకే రైట్. డిటాచింగ్ 9A74. ఓకే, కొత్తది డిప్లాయ్, కొత్తది యాడ్ అవ్వాలి మీకు. సో కాబట్టి లాస్ట్ వన్ ఇదండి. సో రీప్లేస్మెంట్ క్రియేట్ అవుతుందో లేదో చూద్దాం. యా 1C వచ్చింది చూడండి మీకు. 567 ఎండింగ్ విత్ 5, కొత్త సర్వర్ వచ్చి 567 ఇదన్నమాట. హోల్డ్ ఆన్. ఓకే, లెట్స్ సీ.
ఓకే. లెట్స్ సీ. యాడ్ అయిందండి మీకు. ఓకే. సో యాడ్ అయింది. ఓకే. డన్ అండి. ఆల్మోస్ట్ డన్. సో ఎక్కడా కూడా మీకు అన్ని కూడా వచ్చినా కూడా మీకు ఎక్కడా కూడా డౌన్ అవ్వలేదు చూడండి. మీకు నేను చూసినట్లు ఎక్కడ కూడా డౌన్ కాలేదు మీకు. అప్లికేషన్ ఎక్కడ డౌన్ కాలేదు మీకు. ఏపీ రెస్పాన్స్ అనేది మీకు వస్తూనే ఉందన్నమాట. దిస్ ఈజ్ హౌ బేసికల్లీ వితౌట్ ఎనీ డౌన్ టైమ్ మీరు చూసినట్లయితే మనకి అప్గ్రేడ్స్ అనేది జరుగుతూ ఉంటాయి అన్నమాట రియల్ టైంలో మీకు. సో ఫస్ట్ వచ్చి కంట్రోల్ ప్లేన్ అనేది అప్గ్రేడ్ అవుతుంది. తర్వాత వచ్చి మీకు వర్కర్ నోట్స్ అనేది బేసిక్గా మీకు అప్డేట్ అవుతుంది మీకు. ఓకే, లెట్స్ సి. సో అన్ని కూడా ఇది లాస్ట్, ఇది బోత్ అన్ని కూడా లేటెస్ట్ 19 మినిట్స్, 7 మినిట్స్, 98 సెకండ్స్. ఇప్పుడు కూడా టైం మీరు వెరిఫై చేస్తూ ఉండాలి నోట్స్ ఎప్పుడు యాడ్ అయింది అని చెప్పి. అక్కడ మీకు తెలిసిపోతుంది అనమాట. ఓకే, ఏది పాత నోడు అని చూడగానే చెప్పడం కష్టం కదా, కానీ ఏది పాత నోడు ఏది కొత్త నోడు అంతా ఇక్కడ నుంచి తెలియాలి మీకు. సో స్టిల్ ఇది చెక్ చేస్తున్నాను ఎందుకు మనకి 1.27 కనిపిస్తుంది అని చెప్పి మీకు. ఓకే, హోల్డ్ ఆన్. డన్ అండి మొత్తం. ఓకే, ఇక్కడ అంత రెడీకి వచ్చింది, కానీ ఇక్కడ ఫైనల్ గా క్లస్టర్ మొత్తం కూడా వ్యాలిడేషన్ సక్సెస్ఫుల్ అని రావాలా, దానికోసం వెయిట్ చేస్తున్నాను మీకు. సో హోల్డ్ ఆన్. సో క్లస్టర్ డిడ్ నాట్ పాస్ వ్యాలిడేషన్. ఓకే, క్లస్టర్ వ్యాలిడేటెడ్ వచ్చింది చూడండి. ఓకే, గుడ్. రీవాలిడేటింగ్ 10 seconds, మేక్ షూర్ ఇట్ డస్ నాట్ ఫ్లాప్. ఓకే, ఓకే. సో మీరు చూసినట్లయితే రోలింగ్ అప్డేట్ ఫర్ ద క్లస్టర్ కంప్లీటెడ్ అని వచ్చింది. ఫైన్. క్వశ్చన్ వచ్చి నా క్వశ్చన్ వచ్చి ఎందుకు ఇంకా వర్షన్ 1.27.0 చూపిస్తుంది అనేది క్వశ్చన్ అండి. ఇక్కడ యాక్చువల్గా అలా చూపించకూడదు మనం అప్డేట్ చేస్తే. బట్
నేను ఏం చేస్తానంటే కాప్స్ ఎడిట్ క్లస్టర్ అన్నాం అనుకోండి మీకు. సో కాప్స్ ఎడిట్ క్లస్టర్ కింద కొద్దాం. మీకు చూసినప్పుడు క్యూమినిటీస్ వర్షన్ 1.27.0 మనం అప్గ్రేడ్ చేసాం యాక్చువల్గా మీకు. సరే బయటకు వచ్చినప్పుడు ఇది ఏం చేస్తుంది మీకు రిసోర్సెస్, ఓకే, స్టేట్మెంట్ యాక్షన్, ఇక్కడ ఇది ఉందన్నమాట. మీకు పైకి వచ్చి అనుకోండి, సంథింగ్ ఈజ్ రాంగ్ అండి. యాక్చువల్ నేను చేసింది ఇక్కడ మీకు మే రిక్వైర్ టు రీస్టార్ట్ అని వచ్చింది మీకు. కాప్స్ రోలింగ్ అప్డేట్ క్లస్టర్ అన్నప్పుడు మీకు no ruling update is required, need update ready. Oh god. లుక్స్ లైక్ నేను ఎక్కడో మిస్టేక్ చేశానండి మీకు. సో ఎందుకంటే రీజన్ ఏంటంటే ఇక్కడ మీకు రోలింగ్ అప్డేట్ if you delete class repository the old admin is not removed, both issues fixed, export. Yeah, but సో ఇది ఏం చేస్తుంది మీకు ఇక్కడ మీకు 300 వర్షన్ ఈవెంట్స్ అప్లై, సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అండి నేను మీకు. సో లేకపోతే కాప్స్ ఎడిట్ క్లస్టర్ అని చెప్పి నేను ఇక్కడ నుంచి, సో వీళ్ళు ఏం చెప్పారు పిక్చర్ లో మనం చూసినప్పుడు పైకి వచ్చినప్పుడు ఐ కెన్ గో అప్ టు 28.6 ఉంది అనుకోండి, కానీ డైరెక్ట్ గా అప్గ్రేడ్ అవుదని నా ఉద్దేశం మీకు. ఓకే మీరు చూసారా ఇట్లా. సో నేను ఏం చేయొచ్చు మీకు, డైరెక్ట్ గా చేంజ్ చేసి ఇక్కడికి వచ్చి మీకు క్లస్టర్ చేంజెస్ హ్యాస్ బీన్ అప్లైడ్ టు అని వచ్చింది ఇక్కడికి వచ్చి. బట్ రోలింగ్ అప్డేట్ క్లస్టర్ అన్నాం అనుకోండి, ఇది ఏం చేస్తుంది మీకు నీడ్స్ అప్డేట్ వచ్చింది. ఓకే ఎస్ అని ఇచ్చాం అనుకోండి మీకు.
ఐ థింక్ ఇందాకటి దానికంటే ఇది మీకు తొందరగా అప్డేట్ అవుతుంది చూడండి మీకు. ఐ థింక్ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు తర్వాత ఇక్కడికి వచ్చి మీకు ఇక్కడికి వచ్చి చేంజ్ is version to 1.28.6. సో నెక్స్ట్ వచ్చి మనకి కాప్ట్ అప్డేట్స్ క్లస్టర్. ఇది మనం చేసిన పైన ఏం చేయకుండా ఇట్లా చేస్తే మీకు యాక్చువల్గా మనం ఏం చేస్తాం ఇంతకు ముందు అయినట్టు వస్తుందండి మీకు. బట్ లెట్స్ డూ వన్ థింగ్. నేనేం చేస్తానంటే నేను దాన్ని ఏం చేస్తాను మీకు మీటింగ్ ఆపుతానండి ఇక్కడ నేను. బట్ ఇది రన్ చేస్తాను. తర్వాత క్లస్టర్ అప్డేట్ అయిపోయింది అనుకోండి, నేను ఏం చేస్తాను డాక్యుమెంట్లు ఇక్కడ అప్డేట్ చేస్తాను మీకు ఫస్ట్ ఇట్లా వచ్చింది కదా, దీని కింద నేను ఏం చేస్తానంటే అప్డేట్ ఇస్తానండి మీకు మీరు చూసినట్లయితే ఇనిషియల్ గా వచ్చి మీకు ఇది ఉంటుంది. నా ప్లాన్ ఏంటంటే ఇనిషియల్ గా మనకి ఇది ఉంటుంది, అప్డేట్ అయిపోయినాక మనకి కొత్తది రావాలన్నమాట మీకు. ఓకే, సో ఇక్కడ ఎండ్ చేద్దామండి, నేను తర్వాత మీకు అప్డేట్ చేస్తాను మీకు. ఓకే, 8 అయిపోయింది, కొంచెం పని ఉంది బయట, కొంచెం పోవాల్సింది. సో కాబట్టి నేను అప్డేట్ చేస్తాను, మనం రేపు వచ్చి దీన్ని డిస్కస్ చేద్దాం. క్లియరా? చలో, సీ యూ టుమారో సేమ్ టైం అండి, 7 o'clock.